వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే చాట్‌జీపీటీ నుంచి మనీ ఎర్న్ చేయొచ్చా ఈజీగా అన్న కాన్సెప్ట్ గురించి చెప్పబోతున్నాను అనమాట. నేను చాలా వీడియోస్ చూసాను, నాకు యూట్యూబ్లో కూడా చాలా వీడియో సజెషన్స్ వస్తున్నాయి. నువ్వు స్కిల్స్ అసలు ఎటువంటి స్కిల్స్ లేకుండా డైలీ లక్షలు సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు అని వీడియోస్ పెడుతున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే నో స్కిల్ నో మనీ అనమాట. స్కిల్ లేకుండా మీకు మనీ రాదు. అండ్ ఈవెన్ చాట్‌జీపీటీలో మీకు కంటెంట్ ఉంటుంది, ఆ కంటెంట్ యూజ్ చేసుకొని కూడా మీరు మనీ సంపాదించాలంటే మీకు స్కిల్ కావాలి. ఓకే, వాళ్ళు చెప్పేదంతా కరెక్టే. ఒకవేళ మీకు అన్ని స్కిల్ ఉండి ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, ఎలా కంటెంట్ మానిటైజ్ చేసుకోవాలి అన్న వేస్ అన్నీ మీకు తెలిస్తే మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. వీటన్నిటికీ కావాలంటే మీకు స్కిల్ కావాలన్నమాట. సో నో స్కిల్ నో మనీ అనమాట. మీకు అవన్నీ స్కిల్స్ వస్తేనే వాళ్ళు ఏదో చెప్పారని ఆ ట్రాప్లో పడమాకండి. ఖచ్చితంగా మీకైతే ఆ స్కిల్స్ అనేవి ఉంటే మీకు అమౌంట్ వస్తుంది, మనీని సంపాదించుకోవచ్చు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫస్ట్ చాట్‌జీపీటీలు చేయొచ్చు. కానీ చాట్‌జీపీటీని ఫస్ట్ యూజ్ చేయాలంటే మనకి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం నేను తెలుగులో టైప్ చేస్తా అంటే అది తీసుకోదనమాట. మీరు ఏ లాంగ్వేజ్లో ఖచ్చితంగా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. అంటే మీకు ఇంగ్లీష్ స్కిల్ వచ్చి ఉండాలన్నమాట. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీకు బేసిక్స్ లైక్ మీకు మొత్తం తోపు తురుము అవసరం లేకపోతే మీరు బేసిక్ టైప్ చేసుకోవాలన్నా మీకు బేసిక్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. మీకు మొత్తం మీరు యాస్టీస్గా ప్రొఫెషనల్ లాగా కాకపోయినా మీకు బేసిక్ ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నమాట. సపోజ్ సజెస్ట్ మీ సమ్ టాప్ బుక్స్ ఫర్ ప్రోగ్రామర్స్ అంటే మీకు ప్రోగ్రామింగ్ వాళ్ళకి ఒక టాప్ బుక్స్ సజెస్ట్ చేయమని అడగాలంటే ఇలా మనం టైప్ చేయాలంటే ఈ టైప్ చేయాలంటే కొంచెం ఇంగ్లీష్ వచ్చి ఉండాలన్నమాట. తర్వాత మనకు వచ్చే కంటెంట్ మొత్తానికి మనం వచ్చేసి మనం ఈ కంటెంట్ని తీసుకెళ్ళి యూస్ చేసుకొని దీన్ని మానిటైజేషన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. కానీ ఇలా టైప్ చేయాలంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. తర్వాత ఇక్కడ వచ్చిన కంటెంట్ని కూడా మీరు మానిటైజ్ చేసుకోవాలనుకుంటే, ఒక సపోజ్ యూట్యూబ్ వీడియో చేయాలనుకుంటే మీరు దానికి యానిమేషన్స్ యాడ్ చేయాలి, కొన్ని టూల్స్ ఉంటాయి అనమాట. ఆ టూల్స్ అన్నిటిని వాడడానికి తీసుకురావాలి. ఇప్పుడు సపోజ్ మీరు ఇది మొత్తాన్ని టెక్స్ట్ టు వాయిస్ కన్వర్ట్ చేయాలనుకుంటే మీరు చేసుకోవచ్చు. సో ఇలా కన్వర్ట్ చేయాలి, వీటన్నిటిని యూజ్ చేయాలనుకున్నా కానీ మనకి ఎంతో కొంత వచ్చి స్కిల్ ఉండాలన్నమాట. సపోజ్ ఈ టెక్స్ట్ మొత్తాన్ని నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుంటే నాకు కొంచెం స్కిల్ ఉండాలన్నమాట, ఎలా యూజ్ చేయాలి. తర్వాత మన వీడియోస్ మొత్తాన్ని మనం ఎడిటింగ్ చేయాలనుకున్నా కానీ మనకి స్కిల్ వచ్చేసి ఉండాలన్నమాట. తర్వాత మనం ఈవెన్ బ్లాగ్స్ కూడా పెట్టుకోవచ్చు, మనం లైక్ వెబ్సైట్స్, అందులో కూడా మనం చేసుకోవాలనుకుంటే కాపీని తీసుకెళ్ళి డైరెక్ట్గా అక్కడ పెట్టేసుకోవచ్చు. డైరెక్ట్గా పెట్టేసిన వల్ల మనకైతే డైరెక్ట్గా సెర్చ్ వ్యూస్ రావు కదా, దానికి మళ్ళీ మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయాలి, మనకి SEO యాడ్ చేయాలి. సో ఇలా చాలా కథ ఉందన్నమాట. వీటన్నిటికి కూడా మనకి స్కిల్స్ కావాలి. నేను చెప్పబోయేది ఏంటంటే చాట్‌జీపీటీలో మనకి కావాల్సిన కంటెంట్ మొత్తం ఉంటుంది. సపోజ్ ఎవరైతే కంటెంట్స్ క్రియేట్ చేస్తున్నారో దానికి సంబంధించిన కంటెంట్ మొత్తం ఉంటుంది. ఆ కంటెంట్ని మనం యూజ్ చేయాలంటే మనకి స్కిల్ ఉండాలి ఖచ్చితంగా. మీరు వీడియో చేయాలంటే వీడియో స్కిల్ ఎలా మేక్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్, వీటన్నిటి గురించి స్కిల్స్ వచ్చి ఉండాలి. లైక్ వెబ్సైట్స్ యూజ్ చేసుకుంటే వాటిని ఎలా యూజ్ చేయాలి, వాటన్నిటికి కూడా మనకి ఎంతో కొంత నాలెడ్జ్ అని స్కిల్ ఉండాలన్నమాట. డైరెక్ట్గా నేను ఇప్పుడు ఏం రాకుండా డైరెక్ట్గా వచ్చి సంపాదించాలన్నా పడుతుంది. అండ్ డైరెక్ట్గా వచ్చేసి వీళ్ళు ఫస్ట్ డేలోనే సంపాదించవచ్చు అన్నారు, అది కూడా తప్పు అనమాట. మన కంటెంట్ గ్రో అవ్వాలని మనకి ఆ సెర్చ్ వ్యూస్ రావాలన్నా కొన్ని మంత్స్ పడుతుంది, ఒక 1 month అని అట్లీస్ట్ పట్టిద్ది అనమాట. సో అది మన సెర్చ్ అంతా మనం పర్ఫెక్ట్గా అన్నీ చేసుకుంటే, సో వాటన్నిటి మాటలేదా మీరు నమ్మొద్దు. బేసిక్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి, ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి ఎంతో కొంత. ఎందుకంటే ఇంగ్లీష్ లేకుండా మన చాట్‌జీపీటీలో అసలు మనకి కంటెంట్ అయితే రాదు. ఇక్కడ మనకి చాట్‌జీపీటీ ఎటువంటి కంటెంట్ కావాలంటే అటువంటి కంటెంట్. సపోజ్ నాకు రెసిపీ కావాలి, సపోజ్ నాకు ఐ హ్యావ్ చికెన్ అండ్ బటర్, నా కాడ చికెన్ బటర్ ఉంది, సజెస్ట్ మీ సమ్ స్నాక్స్ అని నేను చేశాను. అంటే నా కాడ చికెన్ అని బటర్ ఉంది, నాకు కొన్ని స్నాక్స్ సజెస్ట్ చేయండి ఇండియాలో అని చెప్తాను. ఇదేంటంటే మీ కాడ చికెన్ బటర్ ఉన్నప్పుడు ఇది కొన్ని సజెషన్ చేస్తుంది అనమాట, వాటిని ఏం చేసుకోవాలో చెప్తుంది. సో ఇలా మనం చాట్‌జీపీటీ అన్నీ ఇస్తుంది అనమాట. మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఏ డొమైన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకోవడానికి స్కిల్ కావాలి, నేను చెప్పేది అది. అంతే అనమాట ఈ వీడియో. ఇంకేదైనా మీకు మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.